కానీ ఇది ఇంతకీ ఏదో ఉద్యోగం అంటుంది. ఉద్యోగం కాదు బామ్మ, అదేదో చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మాకేమైనా డొనేషన్ పంపిస్తున్నారా అని లెటర్ పంపించారు. అంతే. డొనేషనా? ఇక్కడ మేమే చెట్లు తిప్పుకుంటున్నాం. ఇదిగో పనికి ఆహార పథకం కింద మనకి ఏమైనా పంపిస్తారేమో, రిప్లై రాయి. పదత్తయ్య, మనం పుచ్చులు ఏరుకుందాం. పద. పెద్దేదో నీకే ఇంగ్లీష్ వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చేసావు. డొనేషన్ పంపించమని లెటర్ వస్తే ఉద్యోగం వచ్చిందంటావా? నేను చదివింది నిజం మావయ్య, అన్నయ్య చెప్పిందే అబద్ధం. అంటే అన్నయ్యకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అన్నయ్య దాస్తున్నాడు మావయ్య. అన్నయ్య అన్నయ్య ఆగరా. ఏంటే? దాని కాదురా, నన్ను చూడు. యారా, అబద్ధాలతో అందర్నీ మోసం చేయొచ్చు అనుకుంటున్నావా? నువ్వు దాస్తే ఈ నిజం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? దాన్ని చూడటం కాదురా, నన్ను చూసి మాట్లాడు. నాకు సమాధానం చెప్పు. లెటర్లో ఏముందిరా? డొనేషన్ పంపమనుందా, నీకు ఉద్యోగం వచ్చిందనుందా? మాట్లాడరా. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, కానీ నాకొచ్చు. అందుకే నువ్వు చెప్పు, ఆ లెటర్లో ఏముందో. సారీ మా, అందరికీ అబద్ధం చెప్పాను. ఇది నాకు యుఎస్లో జాబ్ వచ్చినట్టుగా అపాయింట్మెంట్ లెటర్. మరెందుకు ఈ విషయాన్ని అందరి ముందు దాయాలని చూసావు? ఎందుకు ఎవరికి తెలియకూడదని అబద్ధం చెప్పావు? నిజం చెప్తే ఏమవుతుంది? ఏమవుతుందా? ఒరేయ్ పిచ్చోడా, ఇంతకాలం మా అన్నయ్య వదినలు ఎంతో శ్రమించి ఎన్నో కష్టాలను వచ్చి ఒక మంచి భవిష్యత్తు కావాలని నిన్ను ఇంతలా చదివించారా? వాళ్ళు చదివించిన దానికి ప్రయోజకత్వం నువ్వు ఉద్యోగస్తుడివి అవ్వడమే కదరా. ఈ విషయం తెలిస్తే ఇంట్లో అందరూ ఎంత సంతోషపడతారు. మా సంగతి వదిలే అన్నయ్య, నీకు ఉద్యోగం వచ్చిందని తెలిస్తే అత్తయ్య మావయ్యలు ఎంత ఆనందపడతారు. ఆనందపడ్డమా? ఒరేయ్, మీ అత్తయ్య మామయ్యకి ఈ విషయం తెలిస్తే తెలిసిన ప్రతి వారిని పిలిచి, ఏమండి మా వాడికి ఉద్యోగం వచ్చిందండి, మా వాడు స్థిరపడిపోయాడండి అని గొప్పగా చెప్పుకుంటాడ్రా మీ మామయ్య. ఇక ఆ పిచ్చి తల్లి తన ఆనందానికైతే అవధులుండవు, ఉప్పొంగిపోతుందిరా. ఒక ఆడదానికి తను తల్లి అనిపించుకోవడానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదురా. కాని ఈ తల్లికి నువ్వు ప్రయోజకుడివి అవ్వడం కంటే మించిన ఆనందం మరొకటి ఉండదురా. ఇంతలా అందరూ ఆనందపడే ఈ విషయాన్ని అసలు ఎందుకు దాచాలి అనుకున్నావన్నయ్య? ఎందుకు దాయాలనుకున్నాను? మమ్మల్ని అడుగుతావేంట్రా? దానికి కారణం నువ్వు చెప్పాలి. మావా, మా నాన్న తన తెలివి తక్కువతనంతోనూ ఆయన అసమర్థతతోనూ తన తప్పులు చేసి ఆస్తి మొత్తం ఆర్పేస్తే ఆయన్ని నిలబెట్టడానికి అత్తయ్య మావయ్య ఎన్నోసార్లు సాయం చేసినా ఆయన నిలదొక్కోలేదు. అమ్మని ఆడపడుచులా కాకుండా సొంత బిడ్డలాగా తెచ్చుకుని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. ఆవిడ కడుపున పుట్టిన మా ఇద్దరిని ఎంతో అపురూపంగా చూస్తూ పెంచుతుందో ప్రత్యేకంగా నేను నీకు చెప్పక్కర్లేదు కదా. ఒక విషయం అడుగుతాను, చెప్పమా. ఏంట్రా? నీకు నచ్చిన చదువు నువ్వు చదువుకోరా నాన్న, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా మేము భరిస్తామని చెప్పి మా అత్తయ్య మావయ్య నన్ను హైదరాబాద్ పంపించారు కదా. మరి నేను ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో డాక్టర్నో కాకుండా వంటలు చేసే ఈ కోర్సుని నేను ఎందుకు ఎంచుకున్నాను? నిన్నింత కష్టపడి పెంచి చదివించిన మీ అత్తయ్య మామయ్యకి చేదోడు వాదోడుగా ఉండాలని. అన్నీ తెలిసి నాకు ఉద్యోగం వచ్చిందన్న విషయం, అందరూ ఆనందపడే విషయం ఎందుకు దాస్తున్నావురా అని నన్ను ఎందుకు అడుగుతున్నావు మావా? ఒక్కటి చెప్పనమ్మా, అరే రోడ్డు మీద ఎవరైనా లిఫ్ట్ ఇస్తేనే వాళ్ళ భుజం తట్టి థ్యాంక్స్ అని చెప్తాం కదా. మా అందరికీ బతుకునిచ్చిన మా అత్తయ్యకి మేమేం చెప్పాలి మావా? మేమేం ఇవ్వాలి? సరే, ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, మంచి జీవితం, మంచి జీవితం. నా కోసం ఇప్పటి వరకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ గుర్తుపెట్టుకొని మీ అందరినీ జ్ఞాపకం పెట్టుకొని ఉద్యోగం పేరుతో అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాను. నాకు ఖాళీ దొరికినప్పుడు అందరికీ ఫోన్ చేసి తిన్నారా ఉన్నారా అని అంటూ 2 ముక్కలు మాట్లాడేస్తే అయిపోయిందమ్మా. అదా బతకండి. కాదు మా, కాదు. తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేచి
అప్పట్నుంచి ఆ కిచెన్లో వంటలు చేస్తూ అత్తమ్మ కష్టపడుతూ ఉంటే పనిలో ఆవిడికి కొంచెం సాయం చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకో అత్తయ్య అని ఆవిడని కూర్చోబెట్టి నా చేతో కొంచెం మంచినీళ్ళు ఇస్తే అది కదా మా ఆనందం. ఏదేమైనా సరే నా అల్లుడున్నాడరా, నా మేనల్లుడున్నాడు, ఏదైనా వాడికి చెప్పండి, నా వరకు తీసుకురావాల్సిన పనేం లేదు అని ధైర్యంగా చెప్పే మా మావయ్య. ఆ ధైర్యం ఇవ్వడంలో నాకు ఆనందం ఉంది మావ. బతుకంటే అది. వాళ్ళు పెంచిన దానికి నేను పెరిగిన దానికి అసలు నా బతుక్కి అర్థం అంటూ ఒకటి ఉండాలంటే అది అది మావ. సరే ఇదిగో ఈ ఉద్యోగం కాదు మావ, నాకు కావాల్సింది జీవితం మావ, జీతం కాదు. డబ్బు కోసం పరిగెట్టమంటావా, జీవితాన్ని వదిలేసుకొని జీతం కోసం వెళ్ళిపోమంటావా? చెప్పమావా, చెప్పు. అల్లుడు, అరే బాలు, నిన్నెలా పెంచారో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని అలాగే పెంచుతారా. రే, నిన్ను పెంచి పెద్ద చేసిన మీ అత్తమ్మ దేవతరా. కాని ఎంత సంస్కారవంతమైన బిడ్డని కన్న చూడు మీ అమ్మ. నీ వ్యక్తిత్వంతో, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలతో ఆ తల్లి విలువను కూడా పెంచేశావురా. నువ్వు కరెక్ట్ రా. బిడ్డంటే నీలాగే ఉండాలిరా, నీలాగే ఉండాలి. అన్నయ్య